ఒక పెద్ద పచ్చని అడవి అంచున చిన్న సుందరమైన తోట ఉండేది. ఆ తోటలో గులాబీ పువ్వులు, టమాటాలు, క్యారెట్, పాలకూర, ఎన్నో రకాల మొక్కలు లయబద్ధంగా ఊగుతూ కనిపించేవి. అక్కడే ఒక చిన్న అందమైన తెల్లని కుందేలు ఉండేది. ఆ కుందేలు పేరు పిల్లికందు. పిల్లికందుకు క్యారెట్ అంటే చాలా ప్రాణం. కానీ ఆ రోజు కడుపు నిండటానికి ఇంకా ఏదైనా రుచికరమైనది తినాలని అనుకుంది. అందుకే తోటలో దూకుతూ దూకుతూ చుట్టూ తిరుగుతూ వాసన చూస్తూ వచ్చింది. అప్పుడే పక్కింటి నుంచి ఒక వింతైన ఘాటు వాసన గాలిలోకి వచ్చింది. అక్కడికి వెళ్ళి చూడగా పక్కింటి ఆవిడ పండు మిరపకాయ పచ్చడి రుబ్బుతుంది. రుబ్బిన పచ్చడిని చక్కగా ఒక గిన్నెలోకి తీసి పక్కకు పెట్టింది. ఆ గిన్నెలోని పచ్చడిని రుచి చూడాలని పిల్లికందు నాలుక పెట్టింది. అంతే, ఒక్కసారిగా గంతులేసుకుంటూ మంట 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 అని అరిచింది. పక్కింటి ఆవిడ పరుగున వచ్చి, అరే, రుచి చూసే ముందు కనీసం బుద్ధి ఉండాలి కదా, కనీసం ఆలోచన ఉండాలి కదా అని నవ్వుతూ మందలించింది. అప్పటి నుంచి పిల్లికందు ఏదైనా కొత్తది తినే ముందు మొదట వాసన చూసి, తరువాత ఆలోచించి, తర్వాతే రుచి చూసేది. దీనివల్ల మనకు తెలిసిన నీతి ఏంటంటే, ఏ పనైనా చేసే ముందు బాగా ఆలోచించుకోవటం చాలా ముఖ్యం.